ఇజ్రాడ్ దేవుని స్తోత్రం హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్బి మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల వేళ దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 43వ అధ్యాయము 5వ వాక్యం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. నిశ్చయంగా ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని స్థిరపరచునుగాక. ఆమేన్. నా దీని బిడ్డలారా, భక్తుడి యొక్క నిరీక్షణ మనం చూస్తున్నాం. ఏంటంటే, నా ప్రాణమా నువ్వు మౌనంగా ఉండు, తొందరపడమాకు. ఎందుకంటే దేవుని వలన ఒక నిరీక్షణ మనం కలిగి ఉండాలి అనేసి భక్తుడు తన ప్రాణముకి శ్రద్ధ చెప్పుకుంటున్నాడండి. అంతేకాదు, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 11వ వాక్యలు చూస్తేనండి, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయన స్తుతించెదను అంటున్నాడు. ఈ రెండు వాక్యముల ద్వారా భక్తుడు తన ప్రాణాన్ని తను బలపరుచుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజున నీ ప్రాణము ఈ యొక్క విసికి వేసారిపోయే ఆ యొక్క ప్రతికూలమైన పరిస్థితులు బట్టి నిన్ను బలహీనం చేస్తుందేమో, దేవుని క్రియలను ఆలోచించుకోకుండా చేస్తుందేమో. ఈ ఉదయకాలం వల్ల దేవుడు ఈ వాక్యం చేత నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ప్రతి విషయంలో దైవ కార్యాలు, దేవుని సేవించే విషయంలో, దేవుని కృప పొందే విషయంలో నిన్ను తొందర పెడుతున్న నీ ప్రాణముకి నీకు నువ్వే సర్ది చెప్పుకోవాలి. నా దేని బిడ్డలారా, యోబు గ్రంథం 4వ అధ్యాయము 3వ వాక్యం మనం చూసినప్పుడండి, అనేకులకు నీవు బుద్ధి నేర్పినవాడు, బలహీనమైన చేతులను బలపరుచున్నవాడు. నీ మాటలు త్రుట్టిల్లిన వారిని ఆదుకొని ఉండెను, కృంగిపోయిన మోకాలు గలవారిని నీవు బలపరిచితివి. అయితే ఇప్పుడు నీకు శ్రమ కలగగా నీవు దుఃఖకాంతుడు వైతివి, అది నీకు తగలగా నీవు కలవరపరుచున్నావు అనేసి అంటూ ఇక్కడ యోబు గ్రంథం 4వ అధ్యాయము 2, 3, 4, 5 వాక్యాల్లో ఇప్పుడు 6వ వాక్యం చూస్తేనండి, నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా, జ్ఞాపకం చేసుకొనుము. నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవంతుడు ఎక్కడైనా నిర్మూలమైరా అనేసి ఇక్కడ రాయబడి ఉందండి. అయితే ఎలీఫజు యోబుకి ఉత్తరమిస్తున్న ఒక అనుభవం అండి. అయితే యోబుకి తన స్నేహితుడు బలపరుస్తున్నాడు. మనము కూడా అనేకులకి శ్రమల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు ఓదార్పు కలిగిన మాటలు ఎన్నో చెప్తామండి, ధైర్యం కలిగిన మాటలు ఎన్నో చెప్తామండి, ఆదరణతో కూడిన మాటలు ఎన్నో చెప్తామండి, సంతోషం కలిగిన మాటలు సంతోషపరచడానికి ఎన్నో చెప్తామండి. కాకపోతే కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో సంతోషము, సమాధానము, ఆ యొక్క ప్రశాంతతని కదిలించే రీతిగా వస్తాయండి. ఆ టయాన ఏంటి నా జీవితం ఎట్లా అయిపోయిందని మనలో మనం అనుకుంటూ ఉంటామండి. అయితే ఒకసారి యోబు భక్తుడి గురించి ఆలోచించినప్పుడు, యోబు భక్తుడు కూడా అంతేనండి. అతని ప్రాణాన్ని అతడు బలపరుచుకున్న అనుభవం కలిగిన అన్నీ కూడా కోల్పోయినప్పుడు యోబు భార్య యోబుని ఒకే మాట అంటదండి, ఇన్ని రీతిగా సంపాదించిన మొత్తం కోల్పోయాము, దేవుని దూషించి చావు అంటదండి. యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వాక్యం మనం చూస్తేనండి, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్ము అనెను. అందుకు అతడు, మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడుచున్నావు. మనం దేవుని వలన మేలు అనుభవించుదమా, కీడును మనము అనుభవింప తగదు అనెను. ఈ సంగతిలో ఏ విషయమందు యోబు నోటి మాట నైనను పాపము చేయలేదు. కాబట్టి యోబు తన భార్యను బలపరుస్తున్నాడు, తర్వాత తన స్నేహితుడు యోబును బలపరుస్తున్నాడు. యోబు తన యథార్థతని ఎక్కడ విడవలేదండి. తన ప్రాణానికి తను సర్ది చెప్పుకుంటూ విశ్వాస జీవితాన్ని కొనసాగించాడు. అనేకమైన శ్రమలనే కొలిమిలో కాల్చబడినా కానీ నా విమోచకుడు సజీవుడు, దేహం లేనివాడిగా నేను ఆయనను చూస్తాను అనేసి విశ్వాసముతోటి, నిరీక్షణతోటి ప్రభు మార్గంలో నడిపించబడిన వాడు యోబు. ఈ రోజున ఈ వాక్యం వింటున్న నీవు చిన్న కార్యాలు జరగట్లేదని నువ్వు దేవుని కాడ అలిగి ప్రార్థన చేయటం మానేస్తున్నావా, మందిరానికి వెళ్ళటం మానేస్తున్నావా, నీవు ప్రార్థన చేసిన కార్యాలు నీ జీవితంలో జరగలేదని అనేకులు అంటున్నారు కదా అనేసి, ఒకవేళ దేవుని వలన మాకు ఏ మేలు జరగట్లేదని ఒకవేళ నీలో నీవు అనుకుని దేవుని సన్నిధికి వెళ్ళటం ఆగిపోయావా? అయితే దేవుని కాడికి వెళ్ళడం అంటే దేవుని సన్నిధిలో ఘనత, ప్రభావాలు, వెలుగు ఉంటుందండి.
వెలుగుకి దూరమైన మనిషి చీకట్లో ఉంటాడు. చీకట్లో ఏమీ కానరాదు. ఏమీ కానరాని లోకపు జీవితంలో ఉండే కన్నా విశ్వాస జీవితంలో స్థిరపరిచి బలపరచగలిగిన దేవుని కార్యాలందు నమ్మకం ఉంచి అడుగులు ముందుకు వేసినప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని యేసు ప్రభు సెలవిచ్చిన రీతిగా నీ ప్రాణాన్ని ధైర్యపరచుకొని, నీ ప్రాణాన్ని దేవుని వాగ్దానముల ద్వారా బలపరచుకొని నీవు అడుగులు ముందుకు వేసినప్పుడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడై ఉన్నాడని నమ్మకంతో నీవు అడుగులు ముందుకు వేసినప్పుడు నీ ఎదుట ఉన్న అసాధ్యమైన ప్రతి కార్యాలు ప్రభు సుసాధ్యం చేసి విశ్వాస జీవితంలో బలపరిచి ముందుకు నడిపిస్తాడు. ఉదయకాలం వేళ నీ వాక్యం వింటున్న నీవు ఈ వాక్యము ద్వారా నీవు బలపరచబడాలని దేవుడి యొక్క చిత్తము. అయితే నీవు నీ జీవితంలో జరగని మేలులు కార్యాలు బట్టి ఒకవేళ చింతిస్తూ దుఃఖకాంతురాలై ఒకవేళ విశ్వాస జీవితానికి ఆత్మీయ జీవితంలో చల్లారిపోయి నువ్వు కూర్చుండిపోయి ఉన్నావా? నీవు పడిపోయిన వారిని చూస్తే పడిపోయిన జీవితం ఉంటుంది. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నిలబడి జయించుకుంటూ కడవరకు ముందుకు నడిచేవారిని చూస్తే నీ ఆత్మీయ జీవితం కూడా కడవరకు కూడా నిలబెట్టబడి ముందుకు నడిపించబడుతుందన్న వాస్తవాన్ని గ్రహించాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకమంతటా శ్రమకాలము మనిషి జీవితాన్ని కదిలిస్తుండగా ఓర్పు విషయమైన వాక్యమే నిన్ను ఆదరిస్తుంది. అందుకని ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యం చూస్తే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను తప్పిస్తాను, కాపాడుతానని చెప్తున్న దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో దేవుడు స్థిరపరిచి మీ శ్రమలలో, మీ బాధల్లో, మీ ఇబ్బందుల్లో దేవుడు మిమ్మల్ని కాపాడి తప్పించి నడిపించునుగాక. ఆమెన్. ఆ రీతిగా ఉదయకాల దినదీవుల చేత ప్రభు మిమ్మల్ని నింపి తృప్తిపరచునుగాక. ఆమెన్. ఉదయకాలం వేళ మీ ప్రాణం బలపరచబడి రీతిగా దేవుని కృప మీరు పొందినట్లుగా మీకు ఒక చిన్న ప్రార్థన. కృపా సత్య సంపుడకు దేవ మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డల ప్రాణములు బలపరచబడి ఇట్టి శ్రమలైన ధైర్యంగా వాగ్దానం చేపట్టి జయించుటకు కృపను అనుగ్రహించు. వీరి యొక్క కరువు జీవితాన్ని సజీవంగా మార్చు. అప్పులు చికాకుల నుంచి విడుదల కలిగించు. ఇటువంటి ప్రాణము నెమ్మదిలేని పరిస్థితుల్లో నీ బిడ్డలు నడిపించబడుతున్నారు ఉదయకాలం వల్ల నాకైతే తెలీదు. నీ యొక్క రక్షణ కరములు చాపి నీ బిడ్డల ప్రాణాలని ఆదరించి అన్ని విషయాల్లో ధైర్యపరిచి ఆర్థిక సహాయం అనుగ్రహించి, ఆరోగ్యం అనుగ్రహించి, నీ బిడ్డల ప్రయత్నాలు విజయం అనుగ్రహించి కృపనిచ్చి నడిపించమని, సర్వశక్తి కలిగిన కార్యాలు మీ నామ మహిమాతమే నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్ని సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి తోడై ఉండి నిశ్చయంగా మీ ప్రాణములు ప్రభు ఆదరించి ధైర్యపరిచి అన్ని విషయాల్లో మీకు కృప చూపించునుగాక. ఆమెన్. ఆమెన్.